వీడేంట్రా బాబు తలకైతే ఎర్ర తవ్వలైతే కట్టుకొని సేఫ్టీ బెల్ట్ అయితే పెట్టుకొని అలా అయితే కోతులకైతే చింగనైతే గోవా మీదకైతే వెళ్ళిపోయాను. పైనుంచి మీద వచ్చేసి 30 కేజీల బరువు ఐరన్ తడకైతే ఉందే. నా 2 చేతుల్లో నరాల్లోపు ఉండే పవర్ అయితే చూపించి ఆ తడకైతే కిందచ్చి మీద అయితే టప్పనైతే వేసిన. ఆ తడక మీదకైతే పులి ఎక్కినట్టయితే ఎక్కిన. 2 పిన్నుల్లో ఉండే 2 క్రాష్లు అయితే తీసేసాను. ఇటు సైడ్ అటు సైడ్ వచ్చేసి 2 పిన్నుల్లో 2 క్రాష్లు అయితే తీసేసాను. ఆ క్రాష్ వచ్చేసి బిల్డింగ్ లోన్కి ఇద్దామంటే బిల్డింగ్ లోన్ వచ్చేసి లాస్ట్ ఫినిషింగ్ వరకు అయితే అయిపోయింది. క్రాష్లు ఇచ్చుడు ఇవ్వద్దన్నారు. వాళ్ళ మాట కొట్టేసి మనం క్రాష్ ఇచ్చామా, దేనికైనా టచ్ అయ్యిందా, అది ఏదైనా రిపేర్ వచ్చిందా, ఆ రిపేర్ మనకే బాగు చేయమంటారు. మనకెక్కడ వస్తాయి డబ్బులు, మనకు వచ్చేదే రోజువారీ 1000 రూపాయలు కూలి, మనం ఎక్కడ బాగు చేస్తాము. క్రాష్ వచ్చేసి ఇనిమే కదా, కింద అయితే మట్టి ఉంది కదా, ఆ క్రాష్ అయితే పట్టుకుని కింద మట్టిలో పెద్ద టప్పనైతే వేసాను. ఆ క్రాష్ అయితే కసక్కనైతే దిగింది. మళ్ళీ నా 2 చేతుల్లో నరాల్లో పవర్ అయితే చూపించి ఆ తడకైతే అవతలించి మీదకైతే వేసానా. ఎచ్చైతే తీసానా, మట్టిలో అయితే గురు చూసి అయితే టప్పనైతే వేసానా. ఎచ్చైతే మట్టిలో అయితే కసక్కనైతే దిగిందా. ఇంకొక 10 నిమిషాల పైన అయితే ఉంది. అలా గోవా ఇప్పడమైతే స్టార్ట్ చేస్తున్నా. ఇలా గోవా అయితే ఇప్పేస్తున్నా. అస్సలు తగ్గేదేలే. నమస్తే అన్నావు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకన్నా.